హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము టీజీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్, అది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి, ముడి ఖనిజంతో కలిసిపోయి ఉన్న మలినాలను డాష్ అంటారు, అంటే గాగ్ అంటారు. క్రింది వాటిలో ఏది కార్బోనేట్ ధాతువు? మ్యాగ్నసైట్ కార్బోనేట్ ధాతువు. నెక్స్ట్, క్రింది వాటిలో జిప్సం ఫార్ములా ఏది? జిప్సం ఫార్ములా. జిప్సం అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, 2 అన్నట్టు గుర్తుపెట్టుకోండి. జి అంటే 2 లాగా రాస్తున్నాం కదా, సో 2H2O ఉండాలి, కాల్షియం ఉండాలి. ఇవి రెండు ఉంటే మనకు ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ కాపర్ ఉంది ఫస్ట్ దాంట్లో, కాదు. 2H2O ఉన్నప్పటికీ ఇక్కడ కాపర్ ఉంది, కాదు. సెకండ్ వన్ చూడండి, బి కాల్షియం ఉంది కానీ ఇక్కడ హాఫ్ H2O ఉంది, కాదు, ఇది కాదు. నెక్స్ట్ థర్డ్ ఆన్సర్ చూడండి, కాల్షియం సల్ఫేట్ ఉంది, కాల్షియం సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ ఉంది, లైక్ 5H2O ఉంది, ఇది కాదు. నెక్స్ట్ డి ఆన్సర్ చూడండి, కాల్షియం సల్ఫేట్ ఉంది అండ్ 2H2O ఉంది, ఇది జిప్సం ఆన్సర్. నెక్స్ట్, ప్లవన ప్రక్రియలో ఉపయోగించే నూనె, అంటే ఫైన్ నూనె ఉపయోగిస్తారు ప్లవన ప్రక్రియలో. నెక్స్ట్, ప్లవన ప్రక్రియ ఏ రకపు ధాతువు సాంద్రీకరణను ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే సల్ఫైడ్ ధాతువులని ఉపయోగిస్తారు. గెలన ఈ ధాతువు, గెలన అంటే పీబీ ఆన్సర్. సో పీబీ ధాతువు. క్రింది వాటిలో ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే లోహం, మనకు భూపటలం మీద అతి సులువుగా లభించేది అని అంటే ఏయు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే లోహం ఏది? ఏయు. నెక్స్ట్, భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం అల్యూమినియం. ఇక్కడ సహజ సిద్ధంగా లభిస్తుంది, ఇది ప్రకృతిలో ఇది అతి సమృద్ధిగా లభించే లోహం అంటే అల్యూమినియం. నెక్స్ట్, థర్మైట్ విధానంలో క్షయకరణ కారకం అంటే అల్యూమినియం. ప్రగలనంలో ధాతువును డాష్ చేస్తారు, అంటే ప్రగలనంలో ధాతువును క్షయకరణం చెందిస్తారు. ఇక్కడ థెర్మైట్ ఉంది కదా, థెర్మైట్లో ఒక ఆన్సర్ చెప్తాను చూడండి. చూడండి, ఇక్కడ మనకు థెర్మైట్ అంటే ఇక్కడ ఉంది కదా, ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియంతో చర్య పొందినప్పుడు, అంటే ఇక్కడ అల్యూమినియం మనం అక్కడ ఆన్సర్ పెట్టినాం కదా, అల్యూమినియంతో చర్య పొందినప్పుడు ఏర్పడిన ద్రవ ఇనుమును, అంటే ఇక్కడ మనకు దేనితో, ఐరన్ ఆక్సైడ్తో మరియు అల్యూమినియంతో చర్య పొందిన ఏర్పడిన ద్రవ ఇనుమును విరిగిన రైలు పట్టాలు, యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగిస్తారు. మనం దీనిని ఏమంటాము అంటే ఈ చర్యనే థర్మైట్ చర్య అంటారు. చూడండి, రైలు పట్టాలు విరిగినప్పుడు అతికించే లోహం అంటే ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియంతో కలిసిన ద్రవ లిక్విడ్ని మనం ఇనుముతో విరిగిన రైలు పట్టాలను, యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగిస్తారు. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.